హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో క్యాబేజీ పకోడీ అండి. ఉల్లిపాయలు అవి ఏం వేయకుండా క్యాబేజీని ఉల్లిపాయ మాదిరి ఉంటుందండి టేస్టు. క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని తినండి. అన్నం లేక బాగుంటుంది, ఉత్తది తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ ఆరోగ్యానికి మంచిది కదండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు క్యాబేజీ, కొత్తిమీర, కరివేపాకు, కారము, గరం మసాలా, ఉప్పు, అల్లం పేస్టు, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, బియ్యపిండి, శనగపిండి, ఆయిల్ అండి. మీరు కావాలండి, నేనేమంటే ఈ క్యాబేజీ వాసన వస్తుంది కాబట్టి కొంతమంది తినరండి. దానికోసమని నేను ఈ గరం మసాలా, ఈ అల్లం పేస్ట్ వేస్తున్నా. మీరు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు క్యాబేజీ దాంట్లోనే. నేను ఉల్లిపాయ లేకుండా, వెల్లుల్లి లేకుండా చేసేదండి. క్యాబేజ్ అండి ఇటు సన్నగా, మనకు పొడవు కావాలంటే పొడవు తరగచ్చు, లేదంటే ఇట్లా సగమైన ఇట్లా తుంచుకోవచ్చండి. ఇట్లయినా నిలువుగా తరిగేసేసుకోవచ్చు. కానీ ఇంత పొడవు ఎందుకని నేను సగం చేస్తున్నానండి. ఇంకంతేనండి, ఈ విధంగా అంతా తరుక్కోవాలి. క్యాబేజీ పకోడీ చేయడానికండి ఆయిల్ వేసుకుంటున్నా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన, తగినంత ఆయిల్ అండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి, తగినంత ఉప్పు. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి. ఇప్పుడు అంతా పచ్చిమిరపకాయలు విపరీతమైన రేటు ఉన్నాయండి, అందుకు చూసి వేసుకోవాలి. అల్లం పేస్ట్ అండి కొంచెము, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా, కొద్దిగా వేసుకుంటున్నా అండి నేను లైట్గా. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇది ఒక అర స్పూను కారం అండి. పచ్చిమిరపకాయలు వేసినాం కదా, అందుకు కారం కొంచెం తక్కువ వేసుకుంటా. ఇప్పుడు కరివేపాకు, ఇది సన్నగా ఉందిలేండి, అందుకని నేను లేతది చెట్టు వేసిన దానికి కోసుకొని వచ్చినానండి. ఇట్లా తుంచేసుకున్నా సరిపోతుంది. కొత్తిమీర, ఇది కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనము బియ్యపిండి వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు బియ్యపిండి, ఓ 2 స్పూన్ బియ్యపిండి వేసుకున్నాం కదండి. శనగపిండి ఇది ఒక 3 స్పూన్లు వేసిన. ఇదంతా బాగా కలుపుకోవాలండి. నేను జీలకర్ర అండి, జీలకర్ర పెట్టిన కొంచెం. ఇప్పుడు
ఇప్పుడు ఇట్లా పిసికిన తర్వాత ఒక్కోసారి నీరు వస్తుందండి బాగా ఫ్రెష్గా అయితే గన క్యాబేజీ, అందుకు చూసి వేసుకోండి. నాకేం నీళ్ళు ఇప్పుడేం ఓవర్లే, కొంచెం నీళ్ళు చల్లుకుందాం అట్లా. ఇదంతా బాగా కలుపుకున్నాకండి నీళ్ళు ఇట్లా చల్లుకొని చూసుకుంటా వేసుకుందామండి. ఇప్పుడు మీకు కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చండి. అంటే కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కాబట్టి వద్దు అంటారు కదా, ఏం పర్వాలేదు, అలవాటు ఉన్నోళ్ళు వేసుకోండి. ఇదంతా బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇదంతా ఇట్లా కలుపుకున్నాం కదండి, అయిపోయింది. ఇప్పుడు వేస్తా. ఆయిల్ కాగిపోయిందండి, కొంచెం వేసిన కాగిందా లేదా అని. మనకు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు అండి. ఎప్పుడు ఉల్లిపాయ తిని బోరు కొడుతుంది కదండి, ఉల్లిపాయ అసలు మేము వేయలేదులేండి, వేయాలి అదొకసారి. క్యాబేజ్ మంచిది కదా అని ఇట్లా ట్రై చేసిన. కొంచెం కొంచెం వేసుకుంటుంది, తిప్పుతున్నానండి. ఓ పక్క కాలింది. పిండి తక్కువ వేసుకుంటేనండి బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఎక్కువ వేసుకుంటే మెత్తగా ఉంటాయి, అది అందుకని నేను పిండి తక్కువ వేసిన. మెత్తగా కావాలంటే పిండి ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే బాగా గరగర అనాలంటే తక్కువ వేసుకోండి. ఇంకొంతసేపు అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది బాగా, తీసేస్తున్నా. ఏమైనా ఆయిల్ ఉంటుందని పేపర్ వేసినానండి. క్యాబేజీ పకోడీ సేమ్ ఉల్లిపాయ పకోడీ లాగే ఉంటుంది, కలర్ కూడా. ఇంకోసారి వేస్తా. ఇట్లా పకోడీ కాకుండా ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఇట్లా అవి బాల్స్ లాగా. ఇంకంతా ఇంతేనండి. క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. బాగా మెత్తగా ఉందండి, ఏం పళ్ళు లేని వాళ్ళైనా తినేసేయచ్చు, అంత మెత్తగా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.